హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన భగవత్ చాప్టర్ 1 రాక్షస్ అనే మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అర్షద్ వార్సీ అట్లాగే జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా భగవత్ చాప్టర్ 1 రాక్షస్ రీసెంట్గా G5 ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. కోపం బాగా ఎక్కువైనందుకు ట్రాన్స్ఫర్ అయిన ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ విశ్వస్ భగవత్ ఉత్తరప్రదేశ్లోని రాబర్ట్గంజ్ అనే ఒక చిన్న టౌన్కి వస్తాడు. అక్కడ ఒక అమ్మాయి పూనం మిశ్రా మిస్సింగ్ కేసు దర్యాప్తు చేస్తుండగా అది కేవలం ఒక కేసు కాదని, గతంలో 19 మందికి పైగా అమ్మాయిలు అదే విధంగా మిస్ అయ్యారనే ఒక భయంకరమైన నిజాన్ని తెలుసుకుంటాడు. మరోవైపు అదే టౌన్లో సమీర్ అనే ఒక టీచర్ మీరా అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. సాఫ్ట్గా కనిపించే ఈ సమీర్కి మిస్ అయిపోయిన అమ్మాయిలకి కేసులకి ఉన్న సంబంధం ఏంటి? తన వ్యక్తిగత సమస్యలతో పోరాడుతున్న భగవత్ ఈ రాక్షసుడిని ఎలా పట్టుకున్నాడు? ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మెయిన్ పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి నటీనటుల పర్ఫార్మెన్సెస్ అని చెప్పొచ్చు. అర్షద్ వార్సీ నిజాయితీ, కోపం, తన బాధను దాచుకునే ఒక మిడిల్ ఏజ్డ్ పోలీస్ ఆఫీసర్గా ఆయన చాలా అద్భుతంగా నటించాడు. జితేంద్ర కుమార్ పంచాయత్లో సచివ్జీగా మనకందరికీ పరిచయమైన జితేంద్ర ఇక్కడ ఒక సైకోపాత్ పాత్రలో మెస్మరైజ్ చేశాడు. అతని యొక్క అమాయకపు ఫేస్కి ఆ పాత్రలో ఉన్న క్రూరత్వానికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఆడియన్స్ని భయపెడుతుంది. అంతేకాకుండా సినిమా మొదలైన 90 నిమిషాల వరకు చాలా ఇంటెన్సివ్గా, ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. చిన్న టౌన్లో ఉన్న క్రైమ్ వాతావరణాన్ని చాలా బాగా చూపించారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా స్టోరీ, ముఖ్యంగా సైకో కిల్లర్కి సంబంధించిన సీన్స్ ఏవైతే ఉన్నాయో రీసెంట్గా రిలీజ్ అయిన సోనాక్షి సిన్హా వెబ్ సిరీస్ దాహాద్ అనే వెబ్ సిరీస్ని గుర్తు చేస్తాయి. దీనివల్ల స్టోరీలో ఎక్కడ కొత్తదనం కనిపించదు. ఇంటర్వెల్ తర్వాత స్టోరీ కంప్లీట్గా ట్రాక్ తప్పింది అనిపిస్తుంది. థ్రిల్లర్కు కావాల్సిన టెన్షన్ని మెయింటైన్ చేయడంలో విఫలమైంది కంప్లీట్గా. క్లైమాక్స్లో వచ్చే కోర్టు డ్రామా చాలా ప్రిడిక్టబుల్గా సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇక కోర్టులో ఒక క్రిమినల్ తన కేసును తనే వాదించుకోవడం వంటి కొన్ని సన్నివేశాలు లాజిక్స్కి చాలా దూరంగా ఉంటాయి. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చిన్న టౌన్లో ఉన్న సెటప్ని కెమెరాలో చాలా బాగా చూపించారు. ఈ సినిమా మ్యూజిక్ కొంచెం ఓకే అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కొంచెం థ్రిల్లర్గా బాగానే ఉన్నప్పటికీ స్టోరీలో ఉన్న డెప్త్ కొంచెం తక్కువగా కనిపిస్తుంది. ఇక డైరెక్టర్ అక్షయ్ షేర్ విషయానికి వస్తే ఒక సీరియస్ సబ్జెక్ట్ని ఎంచుకున్నాడు, కానీ దాన్ని చివరి వరకు గ్రిప్పింగ్గా నడపడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ భగవత్ చాప్టర్ 1 రాక్షస్ అనేది నటీనటుల నుంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నప్పటికీ ఒక ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, అలాగే ఇప్పటికే చూసేసిన స్టోరీ లాగా అనిపించడం వల్ల ఇది ఒక నార్మల్ థ్రిల్లర్ లాగా మిగిలిపోయింది. అర్షద్ వార్సీ అట్లాగే జితేంద్ర కుమార్ యాక్టింగ్ కోసం, ఒక నిజ జీవిత క్రైమ్ స్టోరీ తెలుసుకోవడం కోసం ఈ సినిమాని మీరు ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.